ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కుల మతాలకు అతీతంగా మత సామరస్యం ఫరిడవిల్లేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో గురు పూజోత్సవం కొనసాగింది. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల వద్ద భగవద్గీత, బైబిల్, ఖురాన్ మత గ్రంథాలు చేతబూనిన పిల్లలు విశేష వేషధారణలో శోభయాత్ర జరిగిన క్రమంలోనే విజయ కోదండరామస్వామి ఆలయం వద్దకు చేరుకున్న అనంతరం నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి మండపం వద్ద చిన్నారులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా మహిళలు ఆర్థిక సహకారం అందించగా ఎంతోమంది శ్రమశక్తి కారణంగా నిర్మితమైన మండపం ప్రారంభోత్సవం చిన్నారుల నృత్య ప్రదర్శనకు వేదికగా మారింది. అనంతరం అర్చక స్వాములు పవనకుమారాచార్యులు, లక్ష్మీకాంత ఆచార్యులు, భావన్నారాయణ స్వామి, కాశీ విశ్వనాథ శర్మలతో పాటు ప్రాథమికోన్నత పాఠశాల విద్యా సిబ్బందికి, పశు వైద్యశాల సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, నాట్య శిక్షకురాలికి గౌరవంగా ఘన సత్కారం చేశారు. ఈ క్రమంలోనే 13, 14, 15 తేదీలలో శ్రీ విజయ కోదండరామస్వామి ఆలయం ప్రాణప్రతిష్ఠ జరగనున్న విఘ్నేశ్వర స్వామి, సరస్వతి మాత విగ్రహాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నందున విజయవంతం చేయాలని కోరారు. ఆబాల గోపాలంగా సాగిన కార్యక్రమంలో గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగింది. మోదక చేస్తే చామర చాన విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర గీత వినాయక పాద నమస్తే విష్ణు కథలు చౌల విందాం విందాం, విష్ణు కథలు చౌల విందాం విందాం, వేరు కథలు చౌల మాందాం మాందాం, జై జై రామ జై జై రామ పావన నామ పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే. మరి అతిథులకు సత్కారం మొదలవుతుంది. పవన్ కుమార్ ఆచార్యుల గారికి మన పిల్లలు చక్కటి శాలువా కప్పి, అదేవిధంగా మన లక్ష్మీకాంత ఆచార్యులు గారు, వీరు మనకు వైదిక కార్యక్రమాల్లో ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ మనల్ని తరింపజేస్తున్నారు. అదేవిధంగా రామాలయాన్ని, మన కోదండ రామాలయం
మరింత బాధ్యత పెరిగింది, మిమ్మల్ని మరింత పెరిగింది. సత్కారం మీరు అందుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకో ఏర్పాటు చేసుకున్న వేదిక మొత్తం నిండిపోయింది. ఈ క్రమంలోనే కనకదుర్గ గారికి హాస్యపాన్వయ సంజాతం నారాజన పరమాశ్రితం శ్రీమన్నారాజనం వందే యతీశ్వర ప్రియాచుషం. జై శ్రీమన్నారాజన. శ్రీ సీతా లక్ష్మణ హనుమంతమేత రామచంద్ర స్వామి అనుగ్రహంతో మన సత్యనారాయణపురంలో నూతనంగా సంకల్పం చేసినటువంటి గణపతి మరియు సరస్వతి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి పూర్వాంగంగా ఈ రోజున ఆచార్యులను గురువులను సత్కరిస్తూ దానికి ఒక అంకురార్పణగా ఈ ఆరాధనను మనం జరుపుకుంటున్నాము అన్నటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఈ నెల అనగా ఏప్రిల్ 13, 14, 15 తారీఖులలో జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి ముందుగా ఈ పూట దానికి సంబంధించినటువంటి లగ్న నిర్ణయము జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు ఈ ఆరాధనకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా వేరే వేరే గ్రామాల నుండి కూడా వచ్చి దీనికి సంబంధించినటువంటి లగ్న నిర్ణయాన్ని జరుపుకున్నాం. అందులో భాగంగా